మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మేయర్ గారు శ్రీమతి బొల్లగాని హరి వెంకట కుమార్ గారు, మీ కార్పొరేటర్ ప్రియాంక గారు వచ్చారు. మనందరూ కూడా ఒకసారి గట్టిగా వెంకటకుమార్ స్వాగతం కోరుతున్నాం. మీరు మీ కార్పొరేటర్ గారు ప్రమోషన్ ప్రియాంక గారు తర్వాత మేయర్ గారిని పడతారు. ఇక్కడికి వచ్చిన ఈ రోజు మన వైఎస్ఆర్సీపీ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దలు గౌరవనీయులు ముందుగా నాన్నగారికి అవంతి శ్రీనివాసరావు గారికి, అలానే పెద్దలు పూజ్యులు, మరి ఆవిడని చూస్తే నిజంగానే పైడి తెల్లమ్మని చూసినట్టు ఉంటుందని రోజు నేను తలుచుకుంటున్నాను. మరి బొత్స ఝాన్సీ గారికి కూడా ఈ రోజు 6వ వార్డుకి స్వాగతం పలుకుతున్నాము. అలానే మరి జగనన్న బలపరిచి మేయర్ గా చేసిన బీసీ యాదవ కులానికి చెందిన మరి మన అక్క ఈ రోజు ఇక్కడికి వచ్చిన మేయర్ గారు, మన ఆడపడుచు మరి హరి వెంకట కుమార్ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసమ్మా రానున్న మే 13న మనందరికీ 2 ఓట్లు ఉంటాయి. మరి ఓటు అనేది మన ఆయుధము, మన హక్కు. కాబట్టి మీరందరూ ఆలోచించి చదువుకున్న వ్యక్తులకి, అలానే ఎంతో సంక్షేమము అభివృద్ధి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఆశీర్వదించాలని మీ అందరికీ చేతులు జోడించి శిరస్సు ఉంచి మరి నమస్కరిస్తూ కోరుచున్నాను. ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు. 2 సార్లు అవంతి శ్రీనివాసరావు గారిని భీమిలి ప్రజలు ఆశీర్వదించారు. అలానే మరి జగనన్న గారు మరొకసారి టికెట్ ఇచ్చి ఈసారి 3వ హ్యాట్రిక్ ఎమ్మెల్యేని అవంతి గారు చేయాలని మీ అందరినీ కోరినటువంటి ఏకైక నాయకుడు అవంతి శ్రీనివాసరావు గారు. మరి అలాంటి అవంతి శ్రీనివాసరావు గారు మనం గెలిపించుకుంటే మన మధువాడ, మన భీమిలి మరింతగా డెవలప్ అవుతుందని మరి మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. అలానే పెద్ద కుటుంబం నుంచి వచ్చారు, బాగా చదువుకున్న వ్యక్తి, పిహెచ్డి చేశారు, లా చేశారు. మరి మంచి కుటుంబం, అందరికీ సాయం చేసే చెయ్యి బొత్స గారు అంటే మీ అందరికీ తెలుసు. మరి ఎన్నో ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు తీసుకున్నారు మరి మన ఆడపడుచు బొత్స ఝాన్సీ గారు. మరి అలాంటి మంచి వ్యక్తులకు, చదువుకున్న వ్యక్తులు పార్లమెంట్ లో ఉంటే మరింతగా మరి మన వైజాగ్ అభివృద్ధి అవుతుంది. మీరు దయచేసి చదువుకున్న వారిని ఎంకరేజ్ చేయాలి అని మీ అందరినీ కోరుకుంటున్నాను. అలానే ఒక బీసీ మహిళకి ఈ రోజు జగన్ అలాంటి వ్యక్తులు మనకొద్దు. ఎప్పుడు కనిపించని వ్యక్తులు మనకొద్దు. ఎప్పుడు మనలో ఉండి మన కాలనీకి 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు వచ్చే అవంతి గారు మనకి ముందు గెలిపించామని మీ అందరికీ మరొకసారి చేతులు నమస్కరిస్తున్నాను. అలానే మన ఆడపడుచు, మన కుటుంబ సభ్యురాలు, మన వైజాగ్ విజయనగరం నుంచి వచ్చిన బొత్స ఝాన్సీ గారిని మరి మీ అందరికీ ఇంత వర్షాల్లో కూడా వచ్చిన అక్క చెల్లెములందరికీ, 6వ వార్డు నాయకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. అలాగే మన రాష్ట్రంలో 14 కార్పొరేషన్లు ఉన్నాయి. వాటిల్లో అతిపెద్ద కార్పొరేషన్ విశాఖపట్నం. అలాంటి విశాఖ నగరానికి మన సోదరి ఒక బీసీ మహిళని మరి మేయర్ గా చేసినటువంటి జగన్ గారు ఒకసారి గట్టిగా జై జగన్, జై జగన్. దానికే కాకుండా మా సోదరి మేయర్ గారు ఈ ఒక్క వార్డుకి, మరి మా పాప కార్పొరేటర్ వార్డుకి 98 వార్డుల్లో అత్యధికంగా నిధులు ఇచ్చి అభివృద్ధికి సహకరించిన మేయర్ గారి గట్టిగా ఒకసారి చప్పట్ల ద్వారా స్వాగతం పలకగా కోరుతూ, 98 వార్డులు ఈ ఒక్క వార్డుకే 70 కోట్లు నిధులు ఇచ్చారమ్మా. పార్కులు కూడా 3 పార్కులు చాలా ఎక్సలెంట్ పార్కులు డెవలప్ చేశారు. మరి వారి సందేశం కోరుతున్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు భీమిలి నియోజకవర్గంలో కార్పొరేటర్ ప్రియాంక గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇంత ఘనంగా ఈ ప్రచార సభకు విచ్చేసినటువంటి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన పార్లమెంట్ సభ్యులు మన బొత్స ఝాన్సీ గారికి, అలాగే అవంతి శ్రీనివాస్ గారికి, ప్రియాంక గారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమము, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ పేదవారిని ఒక ఉన్నత స్థానంలో నిల్చోబెట్టిన వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి రేపు రానున్న రోజుల్లో మనకు వచ్చినట్లయితే మన విశాఖ తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు
ఇచ్చినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ గారికి, బొత్స ఝాన్సీ గారికి మీ అత్యంత విలువైన ఓటు వేసి గెలిపిస్తారని కోరుకుంటూ, అలాగే అవంతి శ్రీనివాస్ గారు ఎప్పుడు కూడా మీతో పాటే ఉంటున్న వ్యక్తి. జూట్ మిల్ సమస్యలు కానీ, అలాగే రైతుల సమస్యలు కానీ ఎక్కువగా వాటి మీద దృష్టి పెట్టి వాళ్ళ సమస్యలు ఎప్పుడూ పరిష్కరించే విధంగా మీతో ఎప్పుడూ అండగా ఉంటున్న వ్యక్తి. అటువంటి వ్యక్తికి అత్యంత మెజారిటీ ఇచ్చి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ, అలాగే మన ఎంపీ అభ్యర్థి మన బొత్స ఝాన్సీ గారు, బొత్స సత్యనారాయణ గారు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వ్యక్తులు ఉండరు. అటువంటి వ్యక్తి మిసెస్ బొత్స ఝాన్సీ గారు ఆల్రెడీ పార్లమెంట్ లో 2 సార్లు మన ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గురించి గలం దింపిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని కూడా మనం గెలిపించుకున్నట్లయితే రేపు విశాఖపట్నం అభివృద్ధికి మనకి దోహదపడడానికి మనం ఝాన్సీ గారు ఉంటారు కనుక తప్పకుండా మీ అమూల్యమైన విలువైన ఓటుని 2 ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు కూడా ఫ్యాన్ గుర్తుకు వేసి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు అదే రకంగా మన విశాఖలో ఉండాలి. మీ లీడర్షిప్ లో మన స్మార్ట్ సిటీలో విశాఖ నెంబర్ 1 అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడికి వచ్చినటువంటి మా 6వ వార్డు నాయకులకి, మా రోసరెడ్డి గారికి, మన వార్డు ప్రెసిడెంట్ అప్పలరాజు, మరి ప్రసాద్, ఎల్లాజీ, అలాగే ఈశ్వరరావు గారు, మన కనకరాజు, ఎలా కనకరాజు బాగున్నారా, వరలక్ష్మి గారు, ఎక్కడ వరలక్ష్మి, మరి అలాగే శివ గారు, ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి మా అక్క చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలమ్మా. అందరూ కూడా మీ అందరికీ ఇవాళ మనకి శుభసూచికం. మరి ఎంపీ గారు, మరి ఝాన్సీ గారు, అలాగే మేయర్ గారు వచ్చారు. మన వాతావరణం కూడా చల్లబడింది, వర్షం చిక్కులు పడ్డాయి. అంటే వర్షం శుభసూచికం. తప్పనిసరిగా మీ అందరూ కూడా నన్ను గతంలో మరి 2 సార్లు ఎమ్మెల్యేగా ఆశీర్వదించి మీరు అసెంబ్లీకి పంపించారు. జగన్ గారు కూడా అభిమానించి మరి మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఈ 5 సంవత్సరాల కాలంలో మనం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం. ఒక్కసారి మనం ఆలోచిస్తే జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ భీమిలి నియోజకవర్గంలో సంక్షేమానికి 250 కోట్ల రూపాయలు 127 సచివాలయాల ద్వారా మీ అందరికీ అందజేయడం జరిగింది. ముఖ్యంగా మీ ఆరాచకాలనే కానీ, లక్ష్మణపాలెం కానీ ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం, ఏదో ఒక నవరత్న కార్యక్రమం అందజేయడం జరిగింది. మీ 15 కోట్ల రూపాయలు చెప్తున్నారు రోసరెడ్డి గారు ఇప్పుడే.